హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష షో ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో డిస్కస్ చేసుకుందాం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈరోజు వీడియో గురించి మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్ 1తో కంపారిజన్ చేస్తే ఈరోజు కొంచెం సెలక్షన్స్ అండ్ రిజెక్షన్స్ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఈరోజు 11 మెంబర్స్ వచ్చారు. సో నిన్న 8 కామనర్స్ కంప్లీట్ అయ్యాక సో ఈరోజు 9th కామనర్ వచ్చేసి డెమన్ పవన్ అంట. ఈస్ ఫ్రమ్ తనకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నిజం చెప్తున్నా అండి, ఇతనికి మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి. జిమ్నాస్టిక్స్ చేసి చూపించాడు. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి చాలా క్యూట్గా మాట్లాడుతూ అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఎంటర్టైన్ కూడా చేస్తూ టోటల్గా ఓవరాల్ స్కిల్స్ అన్ని చూసేసి ఆల్ జడ్జెస్ అయితే గ్రీన్ ఇచ్చారు. 10th కామనర్ వచ్చేసి శ్రీజ ఫ్రమ్ విశాఖపట్నం. తిను రావడంతో ఫుల్గా ఆర్చేసి ఎంటర్టైన్ చేసింది. అభిజిత్ అయితే స్టార్టింగే రీజన్ లేకుండా ఈ అమ్మాయికి రెడ్ అయితే ఇచ్చేసాడు. బిందు అయితే నువ్వు మాట్లాడుతుంటే చాలా ఇరిటేటింగ్ ఉంది, నువ్వు మాట్లాడుతుంటే ఎప్పుడు ఆపేస్తావు అని ఒక రీజన్ చెప్పేసి రెడ్ అయితే ఇచ్చేసింది. బట్ నవదీప్ నాకైతే ఎంటర్టైనింగ్ ఉందని చెప్పేసి గ్రీన్ ఇచ్చాడు. నెక్స్ట్ తేజ సజ్జా హీరో మీరాయి ప్రమోషన్స్కి అయితే వచ్చాడు. నెక్స్ట్ 11th కామనర్ వచ్చేసి ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్. దీని చాలా స్లోగా డీసెంట్గా స్ట్రక్చర్డ్గా ఉంది. నాకు అభి అండ్ బిందు అయితే గ్రీన్ ఇచ్చాడు, బట్ నవదీప్ అయితే రెడ్ ఇచ్చేసాడు. 12th కామనర్ వచ్చేసి శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్ అంట. అతను డ్రాగ్ క్వీన్ అని చెప్పి సంథింగ్ ఏదో కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాడు. అయితే ఇతని జడ్జెస్ అందరూ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ 13th కామనర్ వచ్చేసి నర్సయ్య తాతయ్య ఫ్రమ్ లక్ష్మీపురం అంట. తను ఒక ఫోక్ సింగర్, బట్ హీఈస్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి ఆల్ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ 14th కామనర్ వచ్చేసి నాగ ప్రశాంత్ ఫ్రమ్ విజయవాడ. అతను ఒక అడ్వకేట్ అంట. స్కిల్స్ ఏం కనపడలేదని బిందు మాధవి అండ్ అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేశారు. బట్ నవదీప్ మాత్రం కొంచెం ఫస్ట్ టైం కదా, స్టేజ్ ఫియర్, నర్వస్గా ఫీల్ అవుతున్నావు కదా, ఒక ఛాన్స్ ఇస్తా, ప్రూవ్ చేసుకో అని చెప్పేసి గ్రీన్ ఇచ్చాడు. నెక్స్ట్ 15th కామనర్ వచ్చేసి శ్రేయ ఫ్రమ్ నెల్లూరు. షీఈస్ జస్ట్ 19 years ఓల్డ్ గర్ల్ అండి. అందరి పిల్ల ఫుల్గా అల్లరి చేసేసింది. 19 years ఓల్డ్లోనే చాలా డేర్గా మాట్లాడుతుంది అండ్ తలబడట్లేదు, అన్ని స్కిల్స్ బాగున్నాయి అని చెప్పేసి ఆల్ శ్రీముఖితో సహా అందరూ గ్రీన్ ఇచ్చేశారు. 16th కామనర్ వచ్చేసి రవి ఫ్రమ్ శ్రీకాకుళం. ఇతను మీకు తెలిసే ఉంటాడండో, రన్నింగ్ చేస్తూ కామెడీ రీల్స్ చేస్తాడు. అగ్ని పరీక్ష షో కంటే ముందు ఏదో గ్రూప్ డిస్కషన్ జరిగింది, అది మీరు వినే ఉంటారు కదా. సో ఆ గ్రూప్ డిస్కషన్లో ఇతను సంథింగ్ మగాడు ఏదో గొప్పవాడు అని చెప్పేసి చెప్పాడు. అయితే జడ్జెస్ ఇతనికి ఒక చిన్న టాస్క్ ఇచ్చి, మగాడు ఎందుకు గొప్పవాళ్ళు అని చెప్పావు, ఆడవాళ్ళు గొప్పవారు అని చెప్పాను, ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. అది కూడా శారీ కట్టుకొని చేయాలంట. సో ఇతను నేను చేయలేను అని చెప్పేసి అన్నాడు. సో అది నచ్చక ఆల్ జడ్జెస్ ఇతనికి రెడ్ ఇచ్చేసి పంపించేశారు. 17th కామనర్ వచ్చేసి శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి. ఇతను ప్లేబ్యాక్ సింగర్ అంట. మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బిగ్ బాస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు సింగర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి మీలాంటి వాళ్ళకి చాలా ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి నవదీప్ అండ్ బిందు మాధవి రెడ్ ఇచ్చేశారు. అభి అయితే గ్రీన్ ఇచ్చారు. 18th కామనర్ వచ్చేసి మనీష్ మర్యాద ఫ్రమ్ హైదరాబాద్. ఇతను ఒక ఆంటర్ప్రీనియర్ అంట. అతని టాలెంట్ చూసి నవదీప్ అండ్ బిందు మాధవ్ అయితే గ్రీన్ ఇచ్చేశారు. అంత ఈజీగా టాప్ 15లోకి వెళ్ళకూడదు, నువ్వు నెక్స్ట్ రౌండ్ ఎలా ఆడతావు అనేది నేను చూడాలి అని చెప్పేసి అభిజిత్ అయితే రెడ్ ఇచ్చారు. 19th కామనర్ కల్కి అంట. ఈస్ ఫ్రమ్ నల్గొండ. ఈస్ మిస్ తెలంగాణ రన్నర్ అని చెప్పింది. తినకు ఒక టాస్క్ ఇచ్చారు. బిందు మాధవి అండ్ శ్రీముఖితో ఆర్మ్ రెస్లింగ్ ఆడి తను గెలిచింది. అభిజిత్ అండ్ నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చారు. నీ స్ట్రెంత్ ఏంటో ఇంకా మాకు తెలీదు కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆడి గెలుచుకో అని చెప్పేసి బిందు మాధవి అయితే రెడ్ ఇచ్చారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్ ఏంటి అంటే, పర్సనల్గా నాకైతే ఈరోజు డీమన్ పవన్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఈరోజు ఎపిసోడ్లో ఎవరైతే ఫేవరెట్ అనిపిస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.